సూపర్ హిట్ పాటలతో తనకంటూ ఓ ముద్ర వేసుకున్న పాటల రచయిత. ఒకప్పుడు ఆయన రాసిన పాటలతో ఓ తరం ఊగిపోయింది. కులశేఖర్ మరణం అనేక ప్రశ్నలను రేకెత్తిస్తోంది. కీర్తిలత గారు, కులశేఖర్ గారి మరణం అనే దాని మీద మీరేమంటారు? ఒకనాటి స్టేజ్లో ఒక లెవెల్కి వెళ్ళిన వ్యక్తి ఫైనాన్షియల్గా లో అయినప్పుడు, కులశేఖర్ గారి విషయంలో ఎక్కడో బాగా డిస్టర్బ్ అయ్యి డిప్రెషన్కి లోనయ్యి ఒంటరితనంతో ఉండి ఎన్నో అద్భుతమైన పాటలు రాశారు. ప్రేమలేఖ రాసా నీకు అంది ఉంటదని ఒక సినిమా తీశారు. అక్కడి నుంచి ఆయనకి స్ట్రగుల్ స్టార్ట్ అయింది. ఏ కారణాల వల్ల ఒకే సినిమాతో ఆయన అంత డిప్రెషన్కి లోనయ్యారు అనేది మాత్రం. అందరికీ నమస్కారం, నేను స్వరూపొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సూపర్ హిట్ పాటలతో తనకంటూ ఓ ముద్ర వేసుకున్న పాటల రచయిత కులశేఖర్ జీవితం విషాదంగా ముగిసింది. 53 చిన్న వయసులోనే ఆయన కన్నుమూశారు. అసలు ఒకప్పుడు ఆయన రాసిన పాటలతో ఓ తరం ఊగిపోయింది. ఎంతోమందికి గొప్ప హిట్స్ ఇచ్చారు ఆయన. అలాంటి వ్యక్తి మానసిక రుగ్మత కారణంగా దొంగతనం వంటి కేసుల్లో కూడా ఇరుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. కులశేఖర్ మరణం అనేక ప్రశ్నలను రేకెత్తిస్తోంది. ప్రస్తుతం నాతో పాటు సినీ నటి, ప్రొడ్యూసర్ కీర్తిలత గారు ఉన్నారు. అసలు ఈరోజు కులశేఖర్ మరణం నుంచి కొత్త తరం ఏం నేర్చుకోవాలి, ఇబ్బందులు ఎదురైనప్పుడు ఎలా నిలబడాలి, సినిమా హిట్ అయినా ఫట్ అయినా దాన్ని ఎలా తీసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. కీర్తిలత గారు, మీరు కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. కులశేఖర్ గారి మరణం అనే దాని మీద పెద్ద చర్చ జరుగుతుంది. దీని మీద మీరు ఏమంటారు? కులశేఖర్ గారు ఒకప్పుడు ఒక యూత్ని, ఇండస్ట్రీని ఒక ఊపారు. ఆయన పాటలతో అసలు ఆ రోజుల్లో ఉన్న స్కూల్స్ కానీ కాలేజీలలో కానీ గాజువాక పిల్ల, చిత్రం సినిమా కానీ, నువ్వు నేనుతో మొదలైన ఆయన ప్రస్థానం ఎన్నో సినిమాలు, చిత్రం, జయం, సంతోషం, భద్ర, బొమ్మరిల్లు లాంటి ఎన్నో సినిమాలతో ఆయన ఒక ఉచ్చ స్థితికి, అంటే ఒక పీక్స్కి వెళ్ళిపోయారు సక్సెస్లో. అంటే పాటలంటే, లిరిక్స్ అంటే కులశేఖర్ గారివే అన్న స్టేజ్కి వెళ్ళారు. అంత సక్సెస్ వచ్చిన తర్వాత ఎవరైనా సరే, ఈ సినీ ఇండస్ట్రీ అనే కాదు, ఏ ఫీల్డ్లో అయినా ఒక సక్సెస్ చూసిన తర్వాత ఎప్పుడైతే డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుందో, దాన్ని మనం సక్సెస్ని ఎట్లయితే మనం ఫేస్ చేసి హ్యాపీగా ఫీల్ అవుతామో, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కూడా మనం దాన్ని అంతే దీనికో తీసుకుంటే మన మానసిక పరిస్థితి, మన హెల్త్ కానీ అన్నీ బాగుంటాయి. కానీ ఆ స్టెబిలిటీ అందరికీ ఉండదు. పీక్స్ చూసి వచ్చిన చాలామందిలో మనం 90% పీపుల్స్లో చూస్తే ఎట్లుంటుందంటే మానసికంగా చాలా కృంగిపోతారు. ఈవెన్ రాజకీయ నాయకులలో కూడా కనిపిస్తూ ఉంటుంది. అంటే మినిస్టర్స్గా, మంత్రులు, మన ఎమ్మెల్యేస్గా వీళ్ళు ఒక స్టేజ్కి వెళ్ళి సడన్గా పదవి వెళ్ళిపోయి వాళ్ళకంటూ ఒక ఇంపార్టెన్స్ తగ్గుతున్న టైంలో అసలు ఏంటి మేము ఒంటరి అయిపోయామని కానీ, లేదంటే డిప్రెషన్కి లోన్ అవ్వడం కానీ, ఇట్లాంటివి చాలా ఫేస్ చేస్తూ ఉంటారు. అదే కులశేఖర్ గారిలో మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే సడన్గా ఫ్రెండ్స్ అందరూ దూరం అవ్వడం, లేకపోతే ఆయన్ని పలకరించే వాళ్ళు లేకపోవడం, ఒకనాటి స్టేజ్లో ఒక లెవెల్కి వెళ్ళిన వ్యక్తి తనకి ఫైనాన్షియల్గా లో అయినప్పుడు ఇంకొకరిని హెల్ప్ అడగలేని పరిస్థితికి రావడం. ఎందుకంటే ఆయన ఆత్మాభిమానం అడ్డు రావడము, లేకపోతే నేను వాళ్ళని హెల్ప్ అడిగితే వాళ్ళు నన్ను ఇంకా ఎలా చూస్తారో అనుకోవడము. ఎప్పుడైతే ఒక మనిషి మంచి సక్సెస్లో ఉన్నప్పుడు ఆ మనిషిని దెబ్బతీయాలని చూసే శక్తులు చాలా ఉంటాయి వెనకాల. సక్సెస్ అనేది వస్తుంది అంటే శత్రువులు పెరుగుతున్నారనే అర్థం. పక్కనే ఉంటూ చేసేవాళ్ళు ఉంటారు, దూరంగా ఉండి చేసేవాళ్ళు ఉంటారు, ఎన్నో నిందలు వేసేవాళ్ళు ఉంటారు. బట్ అన్నిటినీ సమంగా తీసుకోగలగాలి. సో నాకు యాక్చువల్గా నేను అంటే దగ్గరగా ఉండి చూడలేదు, కానీ విన్నదాని ప్రకారంగా ఏంటంటే ఆయన మీద ఎన్నో నిందలు రావడం అని, ఆయన బ్రాహ్మీణ అయి ఉండి కూడా ఆయన సింహాచలం దేవస్థానం పురోహితుల ఫ్యామిలీ సంథింగ్ ఏదో వాళ్ళ వారసులు అనే సంథింగ్ ఏదో విన్నాను నేను. అది అంటే ఆ ఫ్యామిలీ నుంచి వచ్చి కూడా బ్రాహ్మిన్స్ని హేట్ చేస్తాడని అని అన్ని అనవసరమైన అబద్ధపు వార్తలు రాసినప్పుడు కానీ ఇది కానీ ఆయన జీర్ణించుకోలేకపోయి చాలా ఫేస్ చేశారు అని విన్నాను. కానీ ఇండస్ట్రీ అనేది ఎంత లైఫ్ ఇస్తుందో దాన్ని మనం కరెక్ట్గా కాపాడుకోగలిగితేనే నిలబడుతుంది. మనమంతా స్థితప్రజ్ఞతతో ఉండాలి. గెలుపు ఓటములని సమంగా తీసుకోగలగాలి.
అంటే ఇది ఒక సినీ ఇండస్ట్రీ అనే కాదు, రాజకీయం అనే కాదు, దేంట్లోనైనా మనం చేసే ప్రతి అడుగులో ప్రతి పనిలో సక్సెస్ ఉంటుంది, పడిపోవడం ఉంటుంది. ఎప్పుడు సక్సెస్ఫుల్గా ఉండము, ఎప్పుడు డౌన్ స్టేజ్లోనే ఉండము. మనకు వచ్చే దాన్ని బట్టి స్వీకరిస్తూ ఉండాలి, మళ్ళీ దాన్ని పడిలేస్తూ అట్లా ఒక కెరటం లాగా పడిలేస్తూ మనం వెళుతూ ఉండాలి. ఓకే, ఎప్పుడు మనమే ఉండాలనుకున్నా కాదు కదా, దాన్ని స్వీకరించాలి. ఓకే, ఈ టైంకి మనకి టైం అయిపోయింది, మన నెక్స్ట్ జనరేషన్ దాన్ని ఫాలో చేస్తుంది. ఇప్పుడు మనకు ఫ్యామిలీలో ఉన్నాం, మన ఫాదర్ ఉన్నారు, మనం చిన్న పిల్లల నుంచి ఎత్తుకొని పెంచుతారు, పెద్ద అవుతాము. మనం పెద్ద అయ్యాక ఖచ్చితంగా బాధ్యతలు మనం తీసుకోవాల్సి వస్తుంది. మనం తీసుకోము, నేనే చూసుకోవాలి అంటే వాళ్ళకి కూడా అవ్వదు కదా. డెఫినెట్గా నెక్స్ట్ జనరేషన్కి షిఫ్ట్ చేయాల్సిందే బాధ్యతలన్నింటినీ. వీటన్నిటిని కూడా మనం గెలుపోటముల్ని సమంగా స్వీకరించి స్థితప్రజ్ఞతతో ముందుకెళ్తేనే మానసిక స్థితి కానీ, హెల్త్ కానీ, మెంటల్ హెల్త్ కానీ, ఫిజికల్ హెల్త్ కానీ అన్నీ బాగుంటాయి. నా కులశేఖర్ గారి విషయంలో ఎక్కడో బాగా డిస్టర్బ్ అయ్యి, డిప్రెషన్కి లోనయ్యి, ఒంటరితనంతో ఉండి తన బాధని ఇంకొకరితో షేర్ చేసుకోకపోవడం వల్ల మెంటల్గా డిస్టర్బ్ అయ్యారు అని అందరికీ దూరం అయిపోవడం వల్ల ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకపోవడం, ఇన్ఫర్మేషన్ ఉన్నవాళ్ళు పట్టించుకోకపోవడం, ఇవన్నీ కూడా ఆయనలో ఇలాంటి పరిస్థితికి దారి తీసాయని మాత్రం నాకు అనిపిస్తుంది. కీర్తి గారు, కులశేఖర్ గారి మరణం తర్వాత ఆయనకి సంబంధించిన అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. ఆయన జర్నలిస్ట్గా ఈనాడు సంస్థలో తన కెరీర్ మొదలుపెట్టారు. అదే రామోజీరావు గారు తీస్తున్న సినిమా చిత్రంలో ఆయన ఫస్ట్ సినిమా అదే గాజు వాక్కు పిల్ల మేం గాజులోళ్ళం కాదా. అసలు ఆ పాటనైతే మనం ఎప్పటికీ మర్చిపోలేం. అలాంటి ఆయన ఎన్నో అద్భుతమైన పాటలు రాశారు. ఇప్పటికి కూడా మనలాంటి వాళ్ళం ఎన్నో గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే మన కాలేజ్ డేస్లో ఉన్నాం మనం ఆ టైంకి. ఆయన కెరీర్ కూడా పీక్స్ టైంలో ఉన్నప్పుడు. అయితే ఆ తర్వాత ఆయన 2007లో ప్రేమలేఖ రాసానికి అంది ఉంటుందని ఒక సినిమా తీశారు. అక్కడి నుంచి ఆయనకి స్ట్రగుల్ స్టార్ట్ అయిందండి. అక్కడి నుంచి ఇబ్బందులు అనేవి మొదలయ్యాయి. నేను ఈ ప్రశ్న మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే, మీరు కూడా ఒక సినీ నటి, తర్వాత మీరు సినిమా కూడా ప్రొడ్యూస్ చేశారు, మీరు ఒక ప్రొడ్యూసరు. ఇలా ఒక సినిమా తీసి కానీ లేదంటే ఇంకేదైనా పని చేసి మల్టీ టాస్కింగ్ అనేది తప్పదు సినిమా ఇండస్ట్రీలో. అది ఫ్లాప్ అయినప్పుడు దాన్ని ఎలా తీసుకోవాలంటారు? మల్టీ టాస్కింగ్ అంటే ఎవరైనా సరే ఇంకా ఒక స్టెప్ని మించి ఇంకొక స్టెప్ వెయ్యాలి, మెట్టు మీద మెట్టు ఎక్కాలని ట్రై చేస్తారు. అలాగే తను లిరిసిస్ట్గానే కాకుండా డైరెక్షన్గా చేస్తే తనకి ఆ ఇంట్రెస్ట్ ఉండవచ్చు, చేసి ఉంటారు. బట్ ఫైనాన్షియల్గా కానీ ఆ మూవీ హిట్ కాకపోవడమో లేకపోతే అవన్నీ అదే చెప్పాను కదా, ఇప్పటిదాకానే మనం డిస్కస్ చేసుకున్నాం. మెంటల్ స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్ ఏంటంటే ఇన్ని రోజులు గెలుపుని చూసి సడన్గా డౌన్ఫాల్ అవ్వడము అంటే ఒక ఓటమిని కూడా అంతే ఇదిగా స్వీకరిస్తే బాగుండేదేమో అని నాకు అనిపించింది. కానీ దాని వెనుక ఇంకెన్ని కారణాలు ఉన్నాయో చాలా స్ట్రగుల్ ఉంటుంది. ఒక డైరెక్టర్ సక్సెస్ అవ్వాలన్నా, ఒక ప్రొడ్యూసర్ సక్సెస్ అవ్వాలన్నా, ఈవెన్ అంటే ఇండస్ట్రీలో ఎనీథింగ్ అంటే ఎవరు ఏ వర్క్ అయినా ఒక ఆర్టిస్ట్గా సక్సెస్ అవ్వాలన్నా చాలా స్ట్రగుల్ ఉంటుంది, ఎంతో కష్టం. ఒక 10 ఏళ్ల తర్వాత లైఫ్ రావచ్చు, ఒకే సినిమాతో లైఫ్ రావాలని కూడా రూల్ లేదు కదండి. ఇంకా చేస్తుంటే ఒకటి పోతుంది, 2 పోతుంది, 3వది సక్సెస్ అవ్వచ్చు. అట్లా మరి ఆ టైంలో ఏమైంది అనేది మనకు కరెక్ట్గా తెలియదు. కానీ బాగా డిప్రెషన్కి లోనయ్యారని మాత్రం అర్థమవుతుంది. ఒకే సినిమాతో సక్సెస్ అనేది రావాలని రూల్ ఏం లేదు. రెండో సినిమా చేయొచ్చు, మూడో సినిమా చేయొచ్చు, రెండో దాంతో రావచ్చు, మూడో దాంతో. ఆ పేషెన్స్తో మనం పట్టువదలని విక్రమార్కుల్లాగా ప్రయత్నిస్తే తప్పకుండా ఏదో ఒక రోజు విజయం వరించక మానదు. కానీ మరి ఏ కారణాల వల్ల ఒకే సినిమాతో ఆయన అంత డిప్రెషన్కి లోనయ్యారు అనేది మాత్రం ఎవరికి అర్థం కాని విషయం. ఎందుకంటే ఆ సినిమాలో వర్క్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలిసి ఉంటుంది. యాక్చువల్లీ ఇప్పుడు చాలామంది ప్రొడ్యూసర్స్ సినిమా ఇండస్ట్రీలో మేము సినిమాలు తీయాలని వస్తారు. అలాగే నేను కూడా యాక్చువల్లీ నేను ఆర్టిస్ట్ని అయినప్పటికీ నాకు కథ నచ్చడంతో సినిమా తీశాను. ఎన్నో స్ట్రగుల్స్ ఉంటాయి, ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, అన్నీ తట్టుకొని రిలీజ్ దాకా వెళ్తుందా. యాక్చువల్గా నన్ను చూసి నేను కామన్గా ఆర్టిస్ట్గా చేసేదాన్ని కదా, దాంట్లో కూడా నేను అంటే పర్ఫెక్ట్గా లైఫ్ అంటూ నిజంగా సక్సెస్ అయిన అని నేను ఫీల్ అవ్వలేదు. అంటే అందరూ గుర్తుపడతారు, మంచి సినిమాలు చేశాను, అంతా చేశాను, కానీ నేను ఈ క్యారెక్టర్, నాకు నచ్చిన క్యారెక్టర్ చేశాను, నాకు లైఫ్ వచ్చింది అని నేను ఎప్పుడు కూడా, నాకు ఆ లోటు ఉండింది, ఇంకా ఉండింది. అయితే కథ నచ్చింది, ఓకే, ఎందుకో తెలీదు సడన్గా నాకు చెయ్యాలి అనిపించింది, చేశాను. ఎన్నో స్ట్రగుల్స్,
ఈ అమ్మాయి సినిమా తీస్తుందని నవ్వారు, చాలా ఎగతాళి చేశారు. అంటే ఎంతో అవమానించారు, డైరెక్ట్గా ఇండైరెక్ట్గాను. అయినప్పటికీ ఇంకా పట్టుదల పెరిగింది తప్ప నేను డిప్రెషన్కి లోన్ అవ్వలేదు. ఎందుకంటే డెఫినెట్గా నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకో తెలీదు, అనుకోకుండా నేను ఒక ప్రొడ్యూస్ చేస్తానని ఒక లైన్లోకి వచ్చాను. ఓకే, సినిమా తీద్దామని మొదలుపెట్టానంటే ఫినిష్ చేసి తీరాలి అని నేను ఛాలెంజ్ తీసుకున్నాను, చేశాను, రిలీజ్ కూడా చేయగలిగాను. ఈ మధ్యలో జరిగే ఒడిదిడుకులు ఎన్నో. భీమదేవరపల్లి బ్రాంచి అనే సినిమా తీశాను, రిలీజ్ చేశాను. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో కూడా ఉంది, చాలా బాగా నడుస్తుంది, అందరూ బాగా ఆదరించారు. ది బెస్ట్ పొలిటికల్ సెటైర్ అవార్డు కూడా వచ్చింది. చాలా అంటే ఎన్నో స్ట్రగుల్స్ తర్వాత మళ్ళీ మనం విన్ అయ్యాము అనిపించింది. అంతే, అది ఒక స్ట్రగుల్ వచ్చినప్పుడు నేను అక్కడే ఆగిపోయాను, ఒక నన్ను ఎగతాళి చేసినప్పుడు నేను అక్కడే ఆగిపోయాను, నేను చేయలేను అని ఆగిపోయాను అంటే నేను ఇంకా పడిపోవడమే కదండి. అప్పటి వరకు పెట్టిన పెట్టుబడి కానీ, నేను పడ్డ కష్టం కానీ, ఎంతో కష్టపడి సంపాదించిన అమౌంట్ కానీ మళ్ళీ తిరిగి రాదు కదా. సో ప్రతిదీ కూడా మనం ఛాలెంజ్గా తీసుకొని ముందుకెళ్తేనే దానిలో సక్సెస్ అవుతాం, అంతే. మెయిన్ ఏంటంటే ప్రతి ఒక్కరిలో, నేను ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్ట్గా వచ్చిన, ఒక టెక్నీషియన్స్గా వచ్చిన, ఒక డైరెక్టర్గా వచ్చిన, ఒక సింగర్గా వచ్చిన, ఎనీవన్ ఎవరు వచ్చినా సరే ఎన్నో ఎదురవుతాయి. బట్ అన్నిటినీ తట్టుకొని నిలబడ్డ వాళ్ళే ఈరోజు సక్సెస్ అయ్యారు. ఏ ఒక్కరు ఈరోజు ఒక గొప్ప పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఒకేసారి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ప్రతి ఒక్కరు కూడా పడి లేచి అవమానపడి ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి, ఎన్నో రూమర్స్ ఫేస్ చేసి నవ్వుతారు, చూసి ఎగతాళి చేస్తారు, రూమర్స్ స్ప్రెడ్ చేస్తారు, ఎన్నో రకాలుగా స్ప్రెడ్ చేస్తారు. అన్నింటినీ తట్టుకొని అన్నింటినీ సమంగా, మనసుకి సమంగా తీసుకోవాలి. మనసుని ఎప్పుడు కూడా ఎక్కువ పెయిన్, మైండ్ని మనసుని ఎక్కువ పెయిన్ చేయకూడదు. మనకు ఆ రైట్ కూడా లేదు. ఎందుకంటే ఇవి పెయిన్ అయినాయి అంటే హెల్త్ కండిషన్ దెబ్బతింటుంది, మన బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ దెబ్బతింటాయి. సో కరెక్ట్గా మనం వాటిని స్థితప్రజ్ఞతగా నవ్వి తీసుకొని ఓకే ఎక్కడైతే మనల్ని చూసి నవ్వారో అక్కడే నిలబడి చూపించాలి అనే ఛాలెంజింగ్తో ముందుకెళ్ళాలి, దానికి తగ్గ కృషి చేయాలి. అలా అనుకోవడమే కదా, అలా అనుకొని 4 గోడల మధ్యలో కూర్చుంటే ఎవరు వచ్చి మనకి హెల్ప్ చేయరు. డెఫినెట్గా మనం ముందడుగు వేయాలి, కష్టపడాలి ప్రతి పనిలో. అది ఏ పనైనా కానివ్వండి, వాటిలో ముందుకెళ్తేనే మనం ఒకనాటి రోజున ఓకే, ఒకసారి ఓటమి రావచ్చు, రెండోసారి ఓటమి రావచ్చు, అయినా పట్టువదలని విక్రమార్కులు వీళ్ళు అనిపించుకునేటట్టు పదే పదే ప్రయత్నిస్తుంటే తప్పకుండా సక్సెస్ అవుతాము. ఆయన విషయంలో అదే బాధ అనిపిస్తుందండి, కులశేఖర్ గారి విషయంలో. మరి ఆయనకు అందాల్సిన టైంలో ఆయనకి కరెక్ట్గా మోటివేషన్ ఎందుకంటే అంత మంచి లిరిక్స్ రాసిన వ్యక్తిత్వం కూడా చాలా బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రెండ్స్ అందరూ కూడా నిన్న నేను చూసాను, అందరూ సోషల్ మీడియాలో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయడము, ఆయనతో ఉన్న అనుబంధాన్ని షేర్ చేయడము అన్నీ చదివాను. చాలా బాధ అనిపించింది. అంటే అంత మంచి వ్యక్తి, అంత ఉన్నతమైన భావాలు కలిగిన వ్యక్తి ఒకేసారి ఎందుకు అట్లా హెల్త్ పాడయ్యి, అంటే మెయిన్ ఒకటే అనిపించింది, ఆయన ఆత్మాభిమానం ఎక్కడో అడ్డొచ్చి ఉంటుంది. ఆయనకున్న ప్రాబ్లమ్స్ని దగ్గరగా ఉన్న వాళ్ళతోనైనా షేర్ చేసుకునే ఇది లేకుండా మరి గ్యాప్ ఎక్కువ వచ్చి ఉంటుంది. నేను ఈ ప్రాబ్లంలో ఉన్నాను అని చెప్పుకోవడానికి ఎక్కడో ఈగో అడ్డొచ్చిందో ఏంటో ప్రాబ్లం తెలియలేదు. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడున్న రోజులలో ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకి, నా ప్రాబ్లమ్స్ నావి, మీ ప్రాబ్లమ్స్. ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నా మన పర్సనల్ లైఫ్లోకి అయితే తొంగి చూసేంత టైం అవతల వాళ్ళకు ఉండదు, మనం చెబితే కానీ. సో ఇప్పుడు ఆయన ప్రాబ్లమ్ని షేర్ చేసుకుంటే ఇప్పుడున్న అతని సహచరులు, అతనితో కలిసి పనిచేసిన వాళ్ళు కానీ, ఆ రోజులలో ఆయనతో కలిసి పనిచేసిన డైరెక్టర్స్ కానీ, మిగిలిన ప్రొడ్యూసర్స్ కానీ, ఎవ్రీవన్ అందరూ కొంచెం ఉన్న వాళ్ళే ఉన్నారు. కానీ మరి ఆయన చెప్పుకోగలిగారో చెప్పుకోలేదో తెలియదు. వీళ్ళకు కూడా ఆయన గురించి ఆలోచించే టైము అదంతా కూడా ఉండాలి కదా. ఎంతోమంది ఫ్రెండ్స్ కలిసి వర్క్ చేసిన వాళ్ళు ఈ జర్నీలలో చాలామంది ఉంటారు. బట్ మనం ఎప్పుడు టచ్లో ఉంటేనే మన గురించి ఆలోచన వస్తుంది, ఎలా ఉన్నారు ఏంటి అని తెలుస్తుంది. ఆ టచ్లో లేకుండా ఈ ప్రొఫెషన్ నుంచి వెళ్ళిపోయి ఇంకెక్కడో సెటిల్ అయ్యి ఉండొచ్చు అని, ఆయన బాగానే ఉన్నాడు అనుకొని వాళ్ళ ఫ్రెండ్స్ అందరు అనుకొని ఉండొచ్చు. ఇవన్నీ కూడా కారణాలు అయ్యి ఉంటాయి. అంటే ఒక డౌట్ వస్తుంది, అంత మంచి సినిమాలు చేసిన వ్యక్తికి అందరూ మంచి డైరెక్టర్స్, తేజ గారు, దశరథ్ గారు, ఎంతోమంది మంచి మంచి డైరెక్టర్స్ ఆయన ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఎందుకు ఆయన్ని మోటివేషన్ చేయలేకపోయారా?
లేకపోతే ఆయనకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేయలేకపోయారా అంటే అదే వీళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు, ఆయన ప్రాబ్లమ్ని ఆయన చెప్పు ఉండకపోవచ్చు. ఇవన్నీ కూడా అడ్డుపడడం వల్ల ఆయన మానసికంగా కొంచెం దూరంగా వెళ్ళిపోయి అట్లా ఏమైనా జరిగి ఉండొచ్చు అని అనిపిస్తుంది. కీర్తి గారు, పోగొట్టుకున్న చోటే మళ్ళీ రాబట్టుకోవాలనే మీ ఆలోచన చాలా బాగుందండి. ఒక మహిళా ప్రొడ్యూసర్గా, ఓ సినీ ఆర్టిస్ట్గా మీరు ఇండస్ట్రీలో నిలబడ్డానికి చేస్తున్న తపన కూడా గ్రేట్ అండి. అసలు దాన్ని మనం అందరం మెచ్చుకొని తీరాల్సిందే. ఎందుకంటే మనం కులశేఖర్ గారి విషయంలో కూడా మనం మాట్లాడుకోవాలి. హిట్ వచ్చినప్పుడు మనకి అన్నీ ఉంటాయండి, సినిమాలు ఉంటాయి, ఆఫర్స్ ఉంటాయి, పార్టీలు ఉంటాయి, ఎంజాయ్మెంట్ ఉంటుంది, అదే చుట్టూ జనాలు ఉంటారు, అసలు ఆ పాపులారిటీ ఉంటాయి. వెనక నిలబడడానికి మన నీడ తప్ప ఎవ్వరు ఉండరు. చివరికి కుటుంబ సభ్యులు కూడా. ఎందుకంటే కులశేఖర్ గారిని ఆయన భార్య వదిలేసి వెళ్ళిపోయారు, పిల్లలు వదిలేసి వెళ్ళిపోయారు. అంటే ఇవన్నీ మనం చూసినవి కాదు, అందరూ చెబుతున్నవే. తీరా ఆయన ఫోన్ కాల్ చేస్తే కూడా ఎవరు ఎత్తని పరిస్థితి వచ్చిందంట. దొంగతనం లాంటి వాటిలో ఆయన నిందలు మోయడం, పోలీసుల వరకు వెళ్ళడం, జైలు దాకా వెళ్ళడం అనేది అసలు చెప్పుకోవడానికే బాధగా ఉంది. అయితే కులశేఖర్ గారి కెరీర్ కావచ్చు, ఆయన మరణం అనేది ఈ తరం కళాకారులకి ఎంతో పెద్ద మెసేజ్ ఇస్తుంది. మిగతా వాళ్ళు ఎలా జాగ్రత్త పడాలండి ఈ మరణాన్ని చూసి? ఈ మరణాన్ని చూసి ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళనే కాదండి, ఇప్పుడున్న యువత అందరికీ కూడా ఇదొక ఎగ్జాంపుల్ అవుతుంది. ఎవరైనా సరే, ఇందాక మనం మాట్లాడుకున్న మాటల్లోనే అన్నీ వచ్చేసాయి. ఎందుకంటే స్థితప్రజ్ఞత అంటే వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వచ్చే యువతకి కానీ ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి కానీ ఎవ్రీవన్ అందరికీ ఒకటి, మన పూరి జగన్నాథ్ గారు ఒక మాట చెప్తారు, సక్సెస్ ముందొచ్చే స్ట్రగుల్స్ కంటే సక్సెస్ తర్వాత వచ్చే స్ట్రగుల్స్ని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే సక్సెస్ తర్వాత కొద్ది రోజులు చాలా బాగుంటుంది, చుట్టూ జనాలు ఉంటారు, మనకు చప్పట్లు కొట్టే వాళ్ళు ఉంటారు, అసలు ఇంకా వాహా ఓహో అని ఎత్తేసే వాళ్ళు ఉంటారు. మళ్ళీ కొంచెం డౌన్ అవ్వగానే ఎన్నో ఈ సక్సెస్ ద్వారా ఎన్నో కష్టాలు రావచ్చు, ఎన్నో సుఖాలు రావచ్చు. దాన్ని ఓర్వలేక ఎన్నో క్రియేషన్స్ జరగవచ్చు, ఎన్నో రకాలుగా వాళ్ళ మీద రూమర్స్ క్రియేట్ చేయడం కానీ ఎన్నో జరగవచ్చు. అన్నిటినీ ఇంకా సక్సెస్ అవ్వడానికి చేసే ప్రయత్నం ఒకటైతే, సక్సెస్ అయిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నం చాలా గొప్పది అది. ఎందుకంటే చాలా దానికి మనం స్ట్రెయిన్ అవ్వాలి దాన్ని నిలబెట్టుకోవడానికి. దాన్ని ఆ స్టేటస్ని మెయింటైన్ చేయాలి, ఫ్రెండ్స్ని మెయింటైన్ చేయాలి, ఎవ్రీథింగ్. అంటే చాలా కష్టమైన పని. ప్రతి ఒక్కరికి నేను అదే చెప్తున్నాను. అంటే వచ్చినప్పుడు ఎగరొద్దు, మనం ఏదో అయిపోయినామో ఇక మేము అసలు ఇక భూమి మీద లేము ఆకాశంలో ఉన్నాము అని అక్కడి నుంచి చూడొద్దు. అదే కిందికి పడిపోయినప్పుడు మేము భూమి మీద పడిపోయాము ఇక మాకు లైఫ్ లేదు అన్న లోగా ఫీల్ అవ్వద్దు. ఎప్పుడు కూడా ఒకే స్థితిలో ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. మనం ఎలా ఉన్నాము, మనం ఎక్కడి నుంచి వచ్చాము అనేది ఫస్ట్ మనకి తెలియాలి. మనం ఏ స్టేజ్ నుంచి ఎదిగాము, మనం ఈ స్టేజ్కి వచ్చినా మన కింది వాళ్ళకి మనం ఎలా హెల్ప్ చేయాలి, మనం ఒక చెయ్యి అందిస్తే ఇంకా కొన్ని జీవితాలు నిలబడతాయని కొంత ఆలోచించాలి. అలాగే పడిపోయినప్పుడు కూడా నేను మళ్ళీ సాధించగలుగుతాను అనే ఒక నమ్మకంతో ముందుకు వెళ్తే డెఫినెట్గా అన్నీ మంచిగా జరుగుతాయని నా ఒపీనియన్. కారణాలు ఏవైనా కానీ ఈరోజు తెలుగు సినిమా పరిశ్రమ ఓ గొప్ప పాటల రచయితనైతే కోల్పోయింది. కాకపోతే ఆయన జీవితం, ఆయన కెరీర్ అనేది కొత్త తరానికి ఓ పెద్ద సందేశాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ కీర్తిలత గారు, చాలా మంచి విషయాలు చెప్పారు.